బంగ్లాదేశ్లో ఎన్నికలు షేక్ హసీనా స్థానం నుంచి హిందూ అభ్యర్థి పోటీ. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. దీపు చంద్రదాస్ హత్య ఘటన మరొక ముందే మరో హిందూ యువకుడిని గ్రామస్తులు కొట్టి చంపారు. ఇలాంటి తరుణంలో బంగ్లాదేశ్కు ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోని మాజీ ప్రధాని షేక్ హసీనా నియోజకవర్గం నుంచి ఒక హిందూ అభ్యర్థి పోటీలోకి దిగినట్టు సమాచారం. బంగ్లాదేశ్ జాతీయ హిందూ మెహజద్ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ అయిన గోవిందా చంద్ర ప్రమాణిక్ ఈ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గోపాల్గంజ్ 3 స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ స్థానం నుంచే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2009 నుంచి 2024 వరకు ఈ స్థానం నుంచి ఆమె పోటీ చేసి గెలుపొందారు. ఈ స్థానానికి ఆమె ప్రాతినిధ్యం వహించారు. గత ఏడాది చెలరైన అల్లర్ల నేపథ్యంలో పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గోపాల్గంజ్ 3 స్థానం ఖాళీ అయింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గోవింద చంద్ర ఈ స్థానం నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆయన డిసెంబర్ 28న నామినేషన్ కూడా వేయనున్నట్లు తెలుస్తుంది. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చంద్ర స్పష్టం చేశారు. పార్టీల నుంచి ఎంపీగా ఎన్నికైతే సాధారణ ప్రజల సమస్యలను లేవనెత్తలేరని చెప్పారు. అందుకే తాను ప్రజల తరపున మాట్లాడేందుకు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు హసీనా స్థానం నుంచి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అభ్యర్థి SM జిలానీ, అలాగే నేషనల్ సిటిజన్ పార్టీ నుంచి ఆరిఫుల్ దారియాతో పాటు మరికొంతమంది కూడా ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. గత ఏడాది మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన అనంతరం యూనస్ మొహమ్మద్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్లో మైనార్టీలపై రాడికల్ గ్రూపుల దాడులు పెరిగిపోయాయి. హిందువులు, క్రైస్తవులు, సూఫీస్, అహ్మదియా, ముస్లింలపై హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో అక్కడ మైనార్టీలో భయాందోళనతో కాలం వెల్లదీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాడికల్ గ్రూపులు యాంటీ ఇండియా సెంటిమెంట్ను ఉపయోగించుకొని మైనార్టీలపై దాడులు చేస్తూ సమర్థిస్తున్నాయి. మరోవైపు షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై కూడా యూనస్ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది జరగనున్న బంగ్లాదేశ్ ఎన్నికల్లో షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ పోటీ చేయడం లేదు. ఆ పార్టీపై నిషేధం ఉన్నందుకు పోటీ చేయడానికి వీల్లేదనేసి అక్కడ యూనస్ ప్రభుత్వం తాజాగా ధృవీకరించింది.